పెద్దవాళ్ళలో గానీ ఫిట్స్ వచ్చినట్టయితే ఆ టైంలో వాళ్ళని ఒకవైపు తిప్పి పడుకోబెట్టాలండి. మనం చేతిలో తాళాలు గానీ, నోట్లో గుడ్లు గానీ అంతా కుక్కకూడదు. ఒకవేళ నాలుక కరుచుకున్నా ఏమైనా కూడా దానికి మీరు చేసేదేమీ ఉండదండి. జాగ్రత్తగా లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోబెట్టి పేషెంట్‌ని అకంపెనీ చేయాలి. తర్వాత అంబులెన్స్ వచ్చిన తర్వాత అక్కడ లోపల టెక్నీషియన్స్, డాక్టర్స్, నర్సెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పేషెంట్ ఆక్సిజన్ స్టేటస్, పేషెంట్ స్టేటస్ అసెస్ చేసి దాన్ని బట్టి నోట్లో గానీ ఇబ్బంది ఏమైనా ఉంటే నోట్లో సెక్రిషన్స్ అవి ఎక్కువగా ఉన్నాయంటే సక్షనింగ్ అని చేస్తారండి. టంగ్ ఫాల్ అది ఉందంటే ఓరల్ ఎయిర్‌వే అని పెడతామండి. పెట్టి ఆక్సిజన్ లెవెల్స్ చూసుకొని అవసరమైతే ఆక్సిజన్ సప్లిమెంటేషన్ అంతా చేసుకుంటూ మన హాస్పిటల్‌కి తీసుకొని వచ్చి దాన్ని బట్టి అక్కడి నుంచి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అనేది ఫిట్స్ ఎందుకు వచ్చినాయి రీజన్ కనుక్కోవడానికి టెస్ట్‌లు అవన్నీ చేసి ట్రీట్మెంట్ అనేవి చేస్తామండి. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.